నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. సో ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాట జరిగినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి విషయమే. సో అల్లు అర్జున్ ఇంటి మీదకి జేసీ నేతలు పోయారు, దాడి చేసిరు, వాళ్ళ మీద కేసులు అయినాయి. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. కానీ బయటికి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ అభిమానులమంటూ వందలాది కాల్స్ చేస్తూ బెదిరిస్తూ ఉన్నారు, మమ్మల్ని చంపేస్తామంటున్నారంటూ. ఇక నగేష్ ఏటుగా ఉన్నటువంటి నగేష్ ప్రస్తుతం తెర మీదకి వచ్చిండు. ఆల్రెడీ ఇప్పటికే కంప్లైంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో A1, A2, A3, A4, A5. సో అందరికీ తెలుసు రెడ్డి సీన్ ఉన్నాడు, నగేష్ కావచ్చు, ఇక చాలామంది ఉన్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు A2గా ఉన్నటువంటి నగేష్ ఉన్నాడు. నగేష్, మీకు ఎటువంటి కాల్స్ వస్తూ ఉన్నాయి? ఎటువంటి బెదిరింపులు మీకు వార్నింగ్స్ ఇస్తూ ఉన్నారు? బండా బూతులు తిడతా ఉన్నారు. ఎందుకంటే ఆ భాషను ఈ మీడియా పరంగా చెప్పలేం కాబట్టి చాలా ఇష్టఘోరమైన భాష వాడుతూ ఉన్నారు. కాబట్టి ఇమ్మీడియట్లీ మేము కంప్లైంట్ ఇచ్చాము. అసలు మేము చట్టపరమైన కోర్టు పరంగా మేము ఉన్నాము. ఇన్సిడెంట్ జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఇన్సిడెంట్లో న్యాయపరమైన చర్య తీసుకున్నారు. కోర్టులో మమ్మల్ని చెప్పారు, మేము విడుదలయ్యాము. స్టేషన్ బెయిల్ తెచ్చుకున్నాక ఇక్కడ చేయడం అనేది అది మరి అల్లు అర్జున్ గారి విజ్ఞతకు వదిలేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇట్లా ఉంటారు అనుకోలేదు. ఒక మహేష్ బాబు లేకుంటే ఒక పవన్ కళ్యాణ్, ఒక జూనియర్ ఎన్టీఆర్, ఒక చిరంజీవి ఫ్యాన్స్ అనేది ఇవాళ సొసైటీకి ఒక ఇన్స్పిరేషన్గా, ఒక మోడలిజన్గా తయారైతే వీళ్ళంటే బెదిరిస్తాం, చంపేస్తామని అంటే అలాంటి పిట్ట బెదిరిలకు మేము ఎలాంటి పరిస్థితుల్లో భయపడం. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా అలాంటి కేసులు, దెబ్బలు, లాఠీలు ఎన్నో తినున్నాం కాబట్టి అలాంటి కేసులకు భయపడేది లేదు, వెనకడిగేసేది లేదు. వాళ్ళకు ఏది తీసుకుంటే దానికి ప్రతిచర్య మేము ఉంటాం. ఇప్పటికైనా బుద్ధి మానుకొని మంచి ప్రవర్తనతో సినిమాలది మంచి ఆలోచనతో ఇన్స్పిరేషన్గా ఉండు, సెన్సార్ బోర్డు పరిధిలో ఉన్నట్టుగా తీస్తే మేము అందరం చూస్తాం. లేదు ఒంటెద్దు పోకల్లా ఉంటా అంటే ఎంతవరకైనా మేము చూసుకొని ఐఎమ్ రెడీ. అల్లు అర్జున్ ఇంటి మీద దాడికి దాదాపు 6-7 మంది మీరు కలిసిపోయారు. తర్వాత ప్రెస్ మీట్ కలిసే పెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం మీరు ఎక్కడ కలిసి కనిపించట్లేదు. కేవలం A2, A1 ఇట్లా సింగిల్గా కనిపిస్తారు. అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్కు భయపడ్డారా, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని భయపెట్టిరా? భయం మాకుండదు. ఉస్మానియా తల్లికే భయం ఉండదు, మాకెట్లుంటుంది? ఆ ఉస్మానియా తల్లి గర్భగుడిలో చదివిన వాళ్ళకి మాకేం భయం? రమ్మని చెప్పండి. 30 లక్షల మంది విద్యార్థులను కాసుకొని ఉన్నాం. తను ఏ కార్యాచరణ తీసుకున్నా ఐఎమ్ రెడీ, ఎక్కడికైనా రానికి సిద్ధంగా ఉన్నాం. అరే ఈ ప్రాంతంలో బట్టి ఈ ప్రాంతానికి ఎవరికి భయపడాలి? అక్కడి నుంచి మద్రాసు నుంచి కాళ్ళేళ్ళు మొక్కి ఆంధ్ర విడిపోయి వెలగొట్టిన వాళ్ళక భయపడే ప్రసక్తే లేదు. ప్రాణాలతోటే చెలగట లేని ఉద్యమాలు ఎన్నో చేసినాం, గీలకు భయపడతాము. కానీ మేము టికెట్లు తీసుకుంటే బతికే ఆడి కార్లు, బెంజ్ కార్లు కొనుక్కునే వాళ్ళకి మేము భయపడం. ఖచ్చితంగా శుద్ధతో ఉంటాం. వాళ్ళు ఏ కార్యక్రమం మేమంతా మూకుమ్మడిగానే ఉన్నాం. A1, A2, A3, A4, A6 వరకు ఇక్కడే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే రా ఉస్మానియా యూనివర్సిటీకి తెలుసుకుందాం. అంటే ఎట్టుపోయారు? రెడ్డి సీన్ కావచ్చు, ఇతర ఇంకా మహేష్, ఇతర పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ ఎట్టుపోయారు. కేవలం నగేష్ ఒకటే టీవీ డిబేట్లో ఎందుకు కనిపిస్తుంది? నగేష్ ఒకటే తెర మీదకి ఎందుకు వస్తుంది? తెర మీదకి రావడం కాదు, వేరే పనులు ఉంటాయి కదా, ఆ పనులలో చూసుకున్నారు. వేరే వర్క్స్ ఉన్నాయి, అంతేగాని వేరే ఉద్దేశం లేదు. రెడ్డి సీన్ అని కూడా ఓల్డ్ పీజీలో ఉండి వస్తూ ఉన్నాడు ఇంకో 5 మినిట్స్లో. ఎందుకంటే భయం అనేది మా బెడ్లో లేదండి. భయం అనేది ఉస్మానియాలో లేదు. OUJSగా భయం లేదు మాకు. మేము రెడీ, ఏ దానికైనా మేము సిద్ధం. ఒకవేళ అల్లు అర్జున్ గారు మనసు మార్చుకొని ఎందుకు ఇదంతా చెయ్యకు అని ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకు ఏమన్నా చెప్తే విజ్ఞప్తిగా మేము స్వయంగా అల్లు అర్జున్ గారి కాడికి వెళ్ళి ఒక సన్మానం చేసి ₹1 కోటి 2 కోట్లు ఇచ్చినందుకు మేము సన్మానం చేసి తనకి కంగ్రాచులేషన్ థ్యాంక్స్ చెప్తాం. మేము థ్యాంక్స్ చెప్పి వచ్చి ఆయన సినిమాలు ఏది చూసినా చట్టపరంగా ఏ సినిమా వచ్చినా మేము సినిమాలు చూస్తాం. చట్టపరంగా ఎక్కడ ఏం చేయాలో లా అండ్ ఆర్డర్ ప్రకారం మేము. అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేస్తే OUJSL నేతలకు కలిగినటువంటి లాభం ఏంది? లాభ నష్టాలు కాదు, కుటుంబానికి న్యాయం చేసినాం. తెలంగాణ ఆడపడుచు ఒక సర్క్యులేట్ జారీ చేసినాం. ఇవాళ ఇండస్ట్రీకి ఒక్కటే సర్క్యులేషన్ జారీ చేసినాం. మేము అంటే డబ్బు ఉంది, మదం ఉంది, మంద ఉంది, ఫ్యాన్స్ ఉన్నారని ఊగిపోయే వాళ్ళకి ఒక్కటే సర్క్యులేషన్ జారీ చేసినాం. ఎవరికి మేల్ కానీ ఫీమేల్ ఎవరికి ఎవరికి అన్యాయం జరిగినా ఉస్మానియా ఉంటుంది. ఉస్మానియా మెడలు వంచి 2 కోట్ల డిమాండ్ ఇస్తుంది అనేది ఒక సర్క్యులేట్ జారీ చేసినాం. వాళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు తీయాలి. అనవసరంగా ర్యాలీలు ఇవన్నీ చేయకూడదు. నువ్వు చేసుకుంటే చేసుకో, కానీ వద్దనట్లేవు. ర్యాలీలకి ఇవన్నిటికి వ్యతిరేకం కాదు, కానీ మనిషి చనిపోతే రెస్పాండ్ కాకపోతే ఎట్లుంటుందో మేము చూపెట్టాం. అంటే ఎటువంటి కాల్స్ వచ్చినాయి, ఏమైనా ఉన్నాయి ఆధారాలు? ఎవరు క్రియేట్ ఉన్నాయి చాలా కాల్స్ ఉన్నాయి. ఇవన్నీ కాల్స్ ఒక దాదాపు 500 కాల్స్ దాకా స్క్రీన్ షాట్లు ఇవన్నీ చాలా ఉన్నాయి. బ్లాక్లో పెట్టాం చాలా నెంబర్. ఇంటర్నేషనల్ నుంచి ఏమో ఒక 100 కాల్స్, ఒక 500 కాల్స్. ఇవి ఓపెన్ అవుతుంది ఇంటర్నేషనల్ కాల్స్. ఒక నెంబర్ తేడా ఉంటుంది చూడండి. ఆగిపోయినాయి, ఏమైనా కంప్లైంట్ ఇచ్చినాక కంటిన్యూ అవుతున్నాయి? లేదు, ఇప్పటివరకు అయితే రాలేదు. అనుకుంటున్నాం యూనివర్సిటీ పరిధిలో ఏం రాలేదు.
ఇంతమందికి వచ్చి ఉండే మళ్ళీ తర్వాత చెప్పాం ఏదున్నా యూనివర్సిటీకి రమ్మని లొకేషన్ ఆన్ చేసి పెట్టాం. లొకేషన్ పెట్టాం, ఇప్పుడైనా రెడీ రావచ్చు, లైవ్ పెడితే రమ్మనవచ్చు. ఇప్పుడు కొంతమంది అంటున్నారు కేవలం రేవతి చావును వాడుకొని ఫేమస్ కావడానికి కొంతమంది ఓయూజేఎస్ నేతలు ఈ రకమైనటువంటి స్టంట్స్ చేస్తున్నారంటే ప్రచారం కూడా జరుగుతుంది మీ మీద సోషల్ మీడియాలో. సో దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు పాన్ పరాగ్ల పాన్ పట్టణాలు కట్టేటోడండి వాడు చేసేది, వాడికి తలకే ఉండదు. అరే ఆడపడుచుకు 2 కోట్లు ఇప్పించినారు ఆ సౌట అంటే ఫేమస్ ఏముంటుందండి? ఫేమస్ కావాలంటే ఇదే ఉంటుందా? న్యాయం కోసం అన్యాయం జరిగిందే న్యాయం కోసం కొట్లాడినాం. మాకు ఏ ఫేమస్ వద్దు. ఇవాళ ఏదైనా మేము అనేది ఏంటంటే 2 కోట్ల రూపాయలు కుటుంబానికి ఇవ్వడమే మా లక్ష్యం. నెరవేరింది, చాలా హ్యాపీగా ఉన్నాం. ఇక ఫేక్గా వచ్చేవాళ్ళు ఫేక్ రెడీ కాదు. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే చెప్తా ఉన్నాం, ఏ సినిమాలు వస్తాయి పోతాయండి, హీరోలు వస్తారు పోతారు. ఇది ఈ ప్రాంతాన్ని ఎట్లా డెవలప్ చేయాలో, మనం ఎట్లా మన తల్లిదండ్రులను పోషించుకోవాలి. హీరో అనేది 3 అవర్సే, ఒక పార్ట్, ఒక జీవితాంతం పెట్టుకోకండి, ఒక పార్ట్గానే అన్ని సినిమాలు, అందరి సినిమాలు చూద్దాం. సినిమాలు బాగుంటాయి, అందరం ఆదరిద్దాం. మనం లేకపోతే సినిమా లేవు. ఈ సినిమా హీరోలకు ఒకటి చెప్తా ఉన్నాం, దేవుళ్ళు ప్రేక్షకులు, దేవుళ్ళు మీరు లేకపోతే మేము లేవు అనేది సుత్తి కథలు చెప్పకండి. ఏదైనా ఉంటే జెన్యున్గా చేయండి. ఇవాళ ఒక మహేష్ బాబు లాగా, ఎన్టీఆర్ లాగా, లేకపోతే పవన్ కళ్యాణ్ లాగా, చిరంజీవి లాగా ఆ దశగా మీరు ఆ ఆలోచన విధంగా బాలకృష్ణ గారి లాగా చేయండి. కానీ ఒకటే అల్లు అర్జున్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఏంటంటే ఆ బిడ్డకు ఖచ్చితంగా ప్రాణాలకు ఎలాంటి అపాయం లేకుండా చూసుకునే ప్రతి బాధ్యత నీదే. ఆ బిడ్డను ఇమ్మీడియట్లీ లైవ్ టెలికాస్ట్ ద్వారా చూపెట్టాలి. ఇప్పుడున్న ఆ పాప ఏదైతే రేవతి వాళ్ళ పాపకి కూడా జూనియర్ ఆర్టిస్ట్గా మంచి అవకాశం కల్పించాలి సినిమా ఇండస్ట్రీలో అనేది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి జేఏసీ నాయకులంతా కూడా సో అల్లు అర్జున్ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడము, దానికి సంబంధించిన కేసులు అవన్నీ కూడా మనం చూడడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వరుస కాల్స్ వస్తూ ఉన్నాయి, ఇంటర్నేషనల్ నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి. అల్లు అర్జున్ అభిమానులం అని చెప్తా ఉన్నారు, మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు, మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు. సో ఎటువంటి బెదిరింపులకు మేము భయపడము, కానీ ఆ కుటుంబానికి మా వల్ల న్యాయం జరిగిందంటూ ఓయూజేఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మమ్మల్ని అయితే చాలా వరకు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కంప్లైంట్ కూడా మేము ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి భయభ్రాంతులు గురి చేసినా మేము భయపడము. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా వాళ్ళకు అండగా ఉస్మానియా పోరాటాల అడ్డ కాబట్టి సో ఉస్మానియా బిడ్డలుగా మేము అందరికీ అండగా ఉంటామంటూ ఇక ఏటుగా ఉన్నటువంటి నాగేష్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, ఉస్మానియా యూనివర్సిటీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.